వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ప్రత్యక్ష పరోక్ష గురు బంధువులందరికీ కూడా నమస్కారమమ్మా. మనమందరం కూడా శివానందలహరి మీకందరికీ కూడా సుపరిచయమైనదే కదా. ఆ యొక్క శివానందలహరి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామమ్మా. అర్థసహితంగా చెప్పుకుందాం. మనమేం చెప్పుకున్నా కూడా మన ఛానల్లో అర్థసహితంగానే చెప్పుకున్నాం. అటు మూక పంచశతి గాని, ఇటు నారాయణీయం గాని, అలాగే శివానందలహరి కూడా అర్థసహితంగా చెప్పుకోవటం. అందులో గల ఆంతర్యం ఏమిటి అంటే, మనకి అర్థం బాగా విశదమైతే గాని మనం ఆ యొక్క స్తోత్రం ఎడల సంపూర్తిగా ఏకాగ్రులం కాలేము అనేటువంటి దృక్పథంతో ఇలా అర్థంతో సహా చెప్పుకుందామమ్మా. అసలు శివానందలహరి అంటే ఏమిటి అంటే, శుభప్రదమైన ఆనంద తరంగం అని. ఇది మామూలుగా ఆదిశంకరాచార్యుల వారు శివునిపై రచించినటువంటి భక్తి స్తోత్రం అని మనకందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే దీనిలో గూఢార్థం ఏమిటి అంటే, ముఖ్యంగా ఈ శివుని గురించినటువంటి స్తోత్రాలని కథలని వినడం ద్వారా సంసార బంధాల నుంచి విముక్తి లభిస్తుంది. ముఖ్యంగా దుఃఖాలు తొలగిపోయి ఆనంద ప్రవాహం కలుగుతుంది అని సూచిస్తుందన్నమాట. ఈ స్తోత్రాలన్నీ కూడా ముఖ్యంగా దైవికమైనటువంటి కృప, తర్వాత ఆ యొక్క ఆనందంపై దృష్టి సారించి మనస్సును స్థిరపరిచి ఆధ్యాత్మిక ఉన్నతికి సహాయపడతాయి ఈ స్తోత్రాలు. అసలు ముఖ్యంగా శివుని స్తోత్రాల గురించి చెప్పుకుంటే, శివుని స్తుతించటం, ధ్యానించటం, ఆయన యొక్క కథలు వినటం ద్వారా పాపాలు తొలగిపోతాయి, సంసార బంధాల నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాక ఆ భక్తి ప్రవాహం మనస్సులోని కల్మషాలనమాట, దురాలోచనలు వగైరా అన్నీ కూడా మన మనస్సులో ఎన్నో ఉంటాయి. మనం పైకి మంచి వాళ్ళమే అయినా ఎన్నో ఉంటూ ఉంటాయి మనస్సులో. అవి ఆ కల్మషాలన్నీ కూడా తొలగించి జనన మరణ చక్రం నుండి మనకి విముక్తి కలిగిస్తుంది, ఆనందాన్ని పొందడానికి సహకరిస్తుంది. శివానందలహరిని పఠించడం వలన శాశ్వతమైనటువంటి ఆనందం లభిస్తుంది. మామూలుగా మన ఆనందాలు మనకి, అందుకే ఈ మంచివి సంతోషకరమైనవి అన్నారు సద్గురువు. మంచివి అంటే శాశ్వతమైనవి, సంతోషకరమైనవి అంటే క్షణికమైనవి అన్నట్లుగా ఆ రీతిగా మనకి శాశ్వతమైనటువంటి ఆనందం ఈ యొక్క స్తోత్ర పఠనం ద్వారా కలుగుతుంది. ఎంతో చంచలమైనటువంటి మనస్సును స్థిరపరచుకోవడానికి, స్థిర బుద్ధిని మనం పొందడానికి కూడా ఈ యొక్క ముఖ్యంగా శివ స్తోత్రాలు ఉపకరిస్తాయని, ముఖ్యంగా ఈ శివానందలహరి గురించి శంకరాచార్యులు వారు శివుణ్ణి ప్రార్థించినటువంటి అంశమే అదిట. జీవులు మనస్సు స్థిరపరచుకోవడానికి, స్థిర బుద్ధిని పొందడానికి అన్నట్లుగా వారు ప్రార్థన చేశారుట అమ్మ. అందుకని
శాశ్వతమైన ఆనందాన్ని పొందటానికి ఇది ఒక మార్గంగా మనం భావించుకుని ఈ శివానంద లహరిని చక్కగా పరిపూర్ణ ఏకాగ్ర మనస్కులమై మనందరం కూడా శ్రవణం లేదా పఠనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఏమ్మా, అసలు ఇంకా మనం చెప్పుకుంటే కనుక ఏదైనా ఒక స్తోత్ర పఠనానికి ముందు మనం సాధారణంగా దీని వలన ప్రయోజనమేమిటి అనేటువంటి అంశం ఎక్కువగా ఆలోచిస్తాం. సగటు మానవ నైజంతో మనం ఆ రీతిగా ఆలోచిస్తూ ఉంటాం కదా. అంటే ముఖ్యంగా అసలు ఆ రీతిగా ఆలోచిస్తే శివానంద లహరి అనేది ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అవన్నీ కూడా అధిగమించడానికి సహాయపడుతుంది. అందుకనే కదా మరి ఆనందం సమకూరుతుంది అంటే ఎప్పుడు సమకూరుతుంది? ప్రతికూల పరిస్థితులని మనం లౌకికంగా ఆధ్యాత్మికంగా కూడా అధిగమిస్తే మనకి ఆనందం. ఒకటి సంతోషమైతే లౌకికంగా ప్రతికూల పరిస్థితులు అధిగమిస్తే మనకి సంతోషం కలుగుతుంది. ఆధ్యాత్మిక పరంగా అయితే ఆనందం శాశ్వతమైనటువంటిది కలుగుతుంది అన్నట్లుగా. తర్వాత ఇంకా అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే శివానంద లహరి మనకు ఆత్మ సాక్షాత్కారాన్ని మరియు ఉన్నత ఆధ్యాత్మిక లక్ష్యాలను సాధించడానికి ప్రోత్సహిస్తుందిట అమ్మ. అంటే పరోక్షంగా ఆధ్యాత్మిక ఉన్నతికి ఇది ఉపకరిస్తుంది అని చెప్పి అంతటి మహిమాన్వితమైనటువంటి శివానంద లహరిని మనం ఈ యొక్క కార్తీక పౌర్ణమి నుంచి ఇలా ఆరంభించుకోవటం. ముఖ్యంగా ఎందుకు ఇలా చెప్పుకుంటున్నాము అంటే మనము దేవీ భాగవతం ఇప్పటికి 4 సంవత్సరాలుగా ప్రతి శరన్నవరాత్రులకి ఆరంభించుకుని కార్తీక పౌర్ణమితో ముగించుకుంటూ ఉంటాం. అయితే ప్రతి ఏడాది కూడా దేవీ భాగవతానంతరం మనం గురుగీత పారాయణ చేసుకుంటూ ఉంటాం. పార్వతీ పరమేశ్వర సంవాదం, ముఖ్యంగా దేవీ భాగవతానంతరం శివుని సంబంధితమైనటువంటిది ఏదన్నా పారాయణ చేసుకుందామని. అంటే ఆ రీతిగా ఆలోచిస్తే మనం అటు కార్తీక పురాణం కూడా పారాయణ మన మహాపారాయణ గ్రూప్ లో చేసుకుంటూనే ఉంటాము. అయితే ఇక్కడ ఈ గ్రంథ పారాయణ గ్రూప్ లో ప్రత్యేకంగా దేవీ భాగవతం అనంతరం గురుగీత పారాయణ చేస్తూ ఉంటాం. ఆ రీతిగా ఆలోచించి ఈసారి కించిత్ వైవిధ్యంగా ఇలా శివానంద లహరి పారాయణ చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి శుభ తలంపుతో ఈ యొక్క చిన్న ప్రయత్నం చేయటానికి పూనుకున్నామమ్మా. అది ఆరంభించుకుందామా అమ్మా? ఇంకొంచెం చిన్నపాటి ఉపోద్ఘాతం ఇక్కడ ఇచ్చారు, అది కూడా మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. పూజకోటి సమం స్తోత్రం అన్నారు పెద్దలు. అనగా కోటి పూజలతో సమానం స్తోత్రం అని అర్థం. చూసారా? పూజకోటి సమం స్తోత్రం అంటే ఒక్క స్తోత్ర పారాయణ కోటి పూజలతో సమానమైనది అన్నట్లుగా. భక్త్యర్థం కల్పితం ద్వైతం అద్వైతాదపి సుందరం అనగా భక్తి కోసం ద్వైత కల్పన చేయబడిన అది అద్వైతానికన్నా బహుసుందరమైనది అని స్వయంగా శంకరులే అన్నారుట. అది ద్వైతాలంటాం చూడండి. ద్వైత కల్పన భక్తి కోసం చేయబడింది. కానీ మామూలుగా అయితే అద్వైతమే చాలా ప్రామాణికంగా తీసుకుంటూ ఉంటాం. అద్వైతాన్ని మించినది ఏదుంది చెప్పండి? అంతా కూడా చరాచర సృష్టి యావత్తు కూడా ఒకటే స్వరూపం అన్నట్లుగా. ద్వైతం అంటే ఏమిటి? ద్వైత ప్రకృతి అంటే సగుణ నిర్గుణ స్వరూపాలు. అట్లా ద్వైత కల్పన భక్తి కోసం అనేది చేయబడినా గాని అద్వైతానికన్నా బహుసుందరమైనదైతే ద్వైతమే అని చెప్పి శంకరులు అన్నారుట. అయితే శివానంద లహరిలో పూర్తిగా
భక్తికి శరణాగతికి సంబంధించిన విషయాలే ఉంటాయి. ఎందుకలా ప్రత్యేకంగా చెప్తున్నారు అంటే, సౌందర్య లహరిలో అయితే కొంచెం వివిధ సాంకేతిక పదాలు, అంతేకాక వివిధ శాస్త్ర జ్ఞాన విషయాలు ఉంటాయి కదా అమ్మా. అందుకని అలా కాకుండా శివానంద లహరిలో పూర్తిగా భక్తికి శరణాగతికి సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి అని ప్రత్యేకంగా చెప్పటంలో గల ఆంతర్యం. తర్వాత ఇంకొక విషయం ఏమిటి అంటే, శంకరాచార్యులు ఆంధ్రదేశంలోని శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించినప్పుడు అచ్చట కొంతకాలం వారు తపస్సు చేశారు కదా. అప్పుడు శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించి 2 అద్భుతమైనటువంటి శ్లోకాలు చెప్పారుట అమ్మ. ఆ 2 శ్లోకాలు ఈ యొక్క శివానంద లహరిలో 50-51వ శ్లోకంగా కూర్పు చేశారుట. ఆ సంగతి కూడా మనం గ్రహించుకోవాలి చదువుకునేటప్పుడు. పారాయణ ఆరంభించుకుందామా? ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాత్రే నమః. మొదటి శ్లోకమమ్మా. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం హస్తోకత్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం. ఓం నమః శివాయ. సకల విద్యా స్వరూపులను, సిగలచే అలంకరించబడిన చంద్రరేఖలు గలవారును, తమ తమ తపఫలములుగా ఒకరికొకరు పొందబడిన వారును, భక్తులకు కర్మఫలాదులను ప్రసాదింపచేయువారును, ముల్లోకములకు అత్యంత శుభదాయకులుగా ఉండువారును, తలచినంతనే హృదయమందు మరల మరల ప్రసన్నులగువారును, ఆనందముతో పాటు స్వరూప సాక్షాత్కారానుభవమును కూడా కలగచేయువారును అగు ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల కొరకు ఇదే నా నమస్కారము. అందరం నమస్కారం చేసుకుందామా అమ్మా? ఈ శివానంద లహరి జగత్పిత అయినటువంటి శివునికి సంబంధించిన స్తోత్రమే అయినప్పటికీ ప్రథమ శ్లోకం జగత్తు యొక్క ఆవిర్భావానికి కారణంగా ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు ఇద్దరినీ ఉద్దేశించి చేసినటువంటి ప్రార్థనట. అది శివానంద లహరి శివుడికి సంబంధించినదే అయినప్పటికీ ఈ యొక్క ప్రథమ శ్లోకంలో జగత్తు యొక్క ఆవిర్భావానికి కారణమైనటువంటి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరినీ ఉద్దేశించి ప్రార్థన చేశారన్నమాట. భౌతికంగా వ్యక్తమవడానికి మాత్రమే అయ్యవారు అమ్మవారి పైన ఆధారపడతారని, ఆ అమ్మవారిగా భౌతిక దేహంతో ఏర్పడడానికి ఆ అయ్యవారి సంకల్పమే కారణమని అర్థం చేసుకుంటే వారిద్దరి మధ్య ఉండే పరస్పర ఆధార సంబంధం అర్థమవుతుంది అని చెప్పి, అంటే భౌతికంగా వ్యక్తమవడానికి అంటే ఒక రూపం అన్నట్లుగా ఆ వ్యక్తమవడానికి సగుణ స్వరూపంగా అయ్యవారు అమ్మవారి పైన ఆధారపడతారు. ఆ అమ్మవారే ఆయన కదా, అంటే అమ్మవారికి అయ్యవారికి అక్కడ భేదం లేదు అన్నట్టుగా అమ్మవారి స్వరూపంగా అయ్యవారు ప్రకటితమవుతున్నారు అన్నట్లుగా, అట్లా ఆ భౌతిక దేహంతో అమ్మవారిగా భౌతిక దేహంతో ఏర్పడడానికి అక్కడ మళ్ళీ మూల సంకల్పం ఎవరిది? అయ్యవారిదే. ఆయన సంకల్పమే కారణం. కాబట్టి
వారిద్దరి మధ్య ఉండే పరస్పర ఆధార సంబంధం ఏమిటి అనేది మనకి అర్థం చేసుకోవచ్చు అని. ప్రపంచ తత్వానికి పరమాత్మ తత్వానికి సంబంధించినటువంటి ఏ విద్య అయినా సరే, ఏ శాస్త్రమైనా ప్రకృతి పురుషులకు సంబంధించినదే అది. కాబట్టి సకల విద్యల స్వరూపంగా ప్రకృతి పురుషులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరినీ కలిపి ధ్యానించే ఉద్దేశంతో శంకరాచార్యుల వారు ఆ ఇద్దరినీ కూడా ఏమని సంబోధించారుట? కళాభ్యాం. మనం ఫస్ట్ శ్లోకంలో, ఇప్పుడు ఫస్ట్ శ్లోకం చెప్పుకోలే, కళాభ్యాం చూడాలంకృత శశి కళాభ్యాం అని. అట్లా ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరినీ కలిపి ధ్యానించేటువంటి ఉద్దేశ్యంతో శంకరాచార్యుల వారు ఇద్దరిని కళాభ్యాం అని సంబోధించారు. ఆమె జ్ఞాన ప్రసూన అయితే ఆయన జ్ఞానమూర్తి. కాబట్టి ఇద్దరూ కూడా జ్ఞాన ప్రదాతలే అని కళాభ్యాం అనే పదప్రయోగం మనకి సూచిస్తోంది అన్నట్లుగా. పార్వతీదేవి కూడా ఇప్పుడు ఇందాక మనం ఏం చెప్పుకున్నామమ్మా, ఒకరికొకరు వారు తపస్సు చేసుకున్నారు అని చెప్పుకున్నాం. ఆగండి వస్తున్నా. తమ తమ తపఫలములుగా ఒకరికొకరు పొందబడిన వారు అని చెప్పుకున్నాం. పార్వతీదేవి శివుడు కూడా మరి ఒకరికొకరు పొందబడిన వారు అంటే మనకి మామూలుగా పార్వతీదేవి శివుని కోసం తపస్సు చేసింది అని గభాల్ని చెప్పేయగలం. మరి శివుడు ఎప్పుడు చేశారు మరి పార్వతీదేవి కోసం అంటే పరోక్షంగా శివుడు కూడా ఆ యొక్క సతీదేవి వియోగానంతరం పార్వతీదేవిని పొందాలని తపించాడు అన్నట్లుగా. అంతే కదా అమ్మా. ఈ ఇరువురి తపస్సుల ఫలితంగా ఒకరినొకరు పొందారు. ఆ విషయాన్ని ఏమని చెప్పారు అంటే నిజ తపఫలాభ్యాం కళాభ్యాం చూడాలంకృత శశి కళాభ్యాం నిజ తపఫలాభ్యాం అని చెప్పాన్లా. అట్లా అందుకని వారి ఇరువురు కూడా అలా ఒకరికొకరు తపస్సు చేసుకున్నారు కాబట్టి అదే విషయాన్ని నిజ తపఫలాభ్యాం అనే సంబోధన మనకు ఆ శ్లోకంలో సూచిస్తోంది అన్నట్లుగా. అట్లాగే భక్తులు కోరేవి కాకుండా వాళ్లకు అవసరమైన వాటిని భగవంతుడు ఇస్తాడు. భక్తులకు వారి వారి పూర్వ కర్మలను బట్టి కర్మఫలాలుగా అవసరమైన వాటిని అవసరమైనంత మేరకు అవసరమైనంత కాలానికి ప్రసాదిస్తాడు. అది భక్తులు కోరేవి కాకుండా వాళ్లకు అవసరమైన వాటిని భగవంతుడు ఇస్తాడు అనేది మామూలుగా గురుతత్వం కూడా. ఇది శివుడు శివతత్వమే గురుతత్వం కదా అమ్మా. అది ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వమే దత్తాత్రేయుడు కదా. అదే ఆ దత్తతత్వమే మరి పరమగురు తత్వం. అట్లా భక్తులు కోరేవి కాకుండా వాళ్లకు అవసరమైన వాటిని భగవంతుడు ఇస్తాడు. భక్తులకు మరి పూర్వకర్మలను బట్టి కర్మఫలాలుగా అవసరమైన వాటిని అవసరమైనంత మేరకు అవసరమైనంత కాలానికి, ఒకప్పుడు మనకి కష్టసుఖాలైనా కొంతకాలానికే ఉండొచ్చు. అంటే సదా సుఖంగా ఉండేవాళ్లు ఉంటారు. ఎంతో పుణ్య సముపార్జన చేసుకున్న వాళ్ళు గత జన్మలో ఎంతో పుణ్యమార్జించిన వాళ్లకు ఉండొచ్చు. అయితే మన కర్మ ఫలాన్ని బట్టించి కొంత అవసరమైనంత మేర అవసరమైనంత కాలానికి ప్రసాదిస్తాడు భగవంతుడు అని. భక్తుల నిష్కల్మష నిష్కామ భక్తికి మెచ్చి చివరకు ముక్తిని కూడా ప్రసాదిస్తాడు. దాన్నేమని ఇక్కడ సూచించారు మొదటి శ్లోకంలో భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం అని. ఏ లైన్లో వచ్చిందది చూసుకుంటున్నారమ్మ పుస్తకం? భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం 2వ లైన్లోకి వచ్చింది. సరేనా? తర్వాత జగత్ ప్రళయంలో కూడా సమస్త సృష్టిని తన కుక్షిలో ఉంచి రక్షించే భద్రమూర్తి శివుడు. అందుకే ఆయన లయకారకుడు. తన యందు లయము చెందించి రక్షించేవాడే గాని వినాశం చేసేవాడు కాదు అని. లయకారకుడు లయకారకుడు అంటాం మనం.
ఆ లయం వెనకాల ఉన్నటువంటి అంశమేమిటి, దానిలో మర్మం ఏమిటమ్మా అంటే లయం చెందించి రక్షించేవాడే. మళ్ళీ తన కుక్షిలో భద్రంగా ఉంచుకుని జీవులను లయం చేసి తన కుక్షిలో భద్రంగా ఉంచుకుని రక్షించేవాడే గాని వినాశం చేసేవాడు కాదు అన్నట్లుగా. అంటే ఇప్పుడు ప్రళయానంతరం మళ్లీ సమస్త సృష్టికి సంబంధించినటువంటి జాతుల జీవరాశులన్నీ బయటపడతాయి కదమ్మా. ఆ రీతిగా తనే తన కుక్షిలో భద్రపరిచి మళ్లీ ప్రళయానంతర కాలానికి ఆ యొక్క జీవరాశుల్ని బయటకు పడేస్తాడు అన్నట్లుగా. ఒకే నామంతోనూ ఒకే రూపంతోనూ ఒకే పదంలో పిలువబడే ఆది దంపతులను జగజ్జననీ జనకులను జగన్మాత జగన్నేతలుగను అయినటువంటి పార్వతీ పరమేశ్వరులను ఉద్దేశించి శుభ సూచకంగా శివాభ్యాం అనే పదప్రయోగంతో నమస్కరిస్తూ ఆ యొక్క శివానందలహరి స్తోత్రాన్ని ఆదిశంకరుల వారు ఆ రీతిగా భక్తితో ప్రారంభించారు అని ఈ మొదటి శ్లోకం యొక్క విశ్లేషణమ్మ. సరేనా? శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. రెండవ శ్లోకాన్ని ఆరంభించుకుందామా? గళంతి శంభో త్వచ్చరిత సరితః కిల్విషరజో దళంతి ధీకుల్యా సరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృద భువి శివానందలహరి. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. శాంతి సుఖములకు ఉత్పత్తి స్థానమైన ఓ శివ, నీ చరిత్రమనడి నది నుండి స్రవించి ప్రవహించుచు పాదములనడి కాదమ్మా. శాంతి సుఖములకు ఉత్పత్తి స్థానమైన ఓ శివ, నీ చరిత్రమనడి నది నుండి స్రవించి ప్రవహించుచు పాపములనడి ధూళిని అణుచుచున్న ఈ శివానందలహరి బుద్ధి అను పిల్లకాలువ గుండా వచ్చి సంసార తాపమును చల్లార్చుచు నా హృదయము అను మడుగులో పడినది. ఈ ఆనంద ప్రవాహం ఇక ఈ మడుగును వదిలిపోకుండా స్థిరముగా ఉండునట్లు అనుగ్రహించు తండ్రి అని. చూడండి, ఆ శివుడు ఎలాంటి వాడుట, ఆయన శాంతి సుఖానికి ఉత్పత్తి స్థానము. ఆయన నుంచే ఈ శాంతి సుఖాలు మనకి ఉత్పత్తి అంటే సప్లయింగ్ అన్నమాట. అట్లా అలాంటి స్థానమైనటువంటి ఓ శివ, నీ యొక్క ఈ శివానందలహరి అనేటువంటి చరిత్ర అనే నది, ఈ యొక్క నది నుండి స్రవించి ప్రవహించుచు పాపములనడి ధూళిని అణుచుచున్న ఈ శివానందలహరి అంటే, ఇప్పుడు శివ చరిత్ర అనేది ఏమిటట, అది ఒక నదితో పోల్చారు. ఆ శివ చరిత్ర అనే నది నుంచిట ఈ శివానందలహరి ఎలా వస్తోందిట, పాపములనడి ధూళిని అణుస్తూ వస్తోందిట అమ్మ. అది అర్థమైందా? వస్తూ బుద్ధి అను పిల్ల కాలువ గుండా వచ్చి, అది అంతటి నది. ఆ నది ఏమిటి? పాపములనడి ధూళిని అణుస్తూ, మరి బుద్ధి ఉంది కదా, ఆ బుద్ధి ఏమిటది? అది చిన్న పిల్ల కాలువ గుండా, ఆ బుద్ధి అనేటి పిల్ల కాలువ గుండా వచ్చి సంసార తాపమును చల్లార్చుచూ నా హృదయం అను మడుగులో పడినది. అది ఆ శివానందలహరి అనేటువంటి ఆ యొక్క స్తోత్రం అంత ఇదిగా అన్నమాట. ఆ శివ చరిత్ర అనే నది నుండి ప్రవహించుచు పాపములనడి ధూళిని అణుస్తూ బుద్ధి అనే పిల్ల కాలువ గుండా వచ్చి ఢామని మన హృదయంలో, అలా ఎలాంటి హృదయం? హృదయము అను మడుగులో పడినది. ఈ ఆనంద ప్రవాహం ఇక
ఈ మడుగును అంటే మన హృదయాన్ని వదిలిపోకుండా స్థిరంగా ఉండేటట్లు అనుగ్రహించు తండ్రి అని. చూసారా, శివుని చరిత్ర, శివుని లీలలు మహామహిమాన్వితమైనవి, అందరికీ మహోపకారకములైనవి, మంగళకరమైనవి. అట్టి శివుని చరిత్ర అనే మహానది ప్రవాహం అది ప్రవహించే ప్రదేశాలలోని ధూళి ధూసరములనే పాపాలను కడిగేస్తుందిట. అది చూసారా, అసలు ఆ బుద్ధి అనే పిల్లకాలువ గుండా కూడా వచ్చింది అంటే అక్కడ హృదయం అనే మడుగులో ఢమాలన పడిపోతుందా? పడదమ్మా. సంసార తాపాన్ని చల్లారుస్తూ హృదయం అనే మడుగులో పడినది అని అదన్నమాట. అట్లాగే ఇక్కడ అది ప్రవహించే ప్రదేశాలలోని ధూళి దూసరములనే పాపాలను కడిగేస్తుంది అని చెప్పుకున్నాం. అంటే ఏమిటి అసలు? మన ధూళి దూసరములనే పాపాలను కడిగేస్తుంది అంటే మరి అంతకు పూర్వం జీవుడు ఆశ్రయించినటువంటి ఒక మార్గాలని, వృధా అయినటువంటి విధానాలని, తద్వారా ఏర్పడినటువంటి కష్టాలని పరిష్కరించడంతో బాహ్యరంగ ప్రక్షాళన జరుగుతుంది అన్నట్లుగా. పాపాలను కడిగేస్తుంది అంటే మనకి తెలియకుండా మనం ఎన్నెన్నో పాపాలు చేస్తాం. గురుగీతలో చెప్పుకోవాలా, తెలియక ఎంతెంత మందో గురువుల్ని ఆశ్రయించి, మరి అది కూడా ఒక రకంగా ఆ గురువులకి మాట అటుంచి మనం తెలుసో తెలియకో ఆశ్రయించినందువల్ల ఆ గురుత్వ దోషాలు మరి శిష్యులకి కూడా వాటిల్లుతాయి కదా. అట్లా జీవుడు ఆశ్రయించినటువంటి కపట వ్యక్తులను, అనుసరించిన వృధా విధానాలను, అది తల తిరిగిపోయేటన్న విధానాలు ఎన్నెన్నో కదా అసలు. అది వాటిల్లో కొన్ని ఉపకరిస్తాయి, కొన్ని వృధా విధానాలే అవుతాయి. మరి అందుకని అలా అనుసరించినటువంటి వృధా విధానాలను, అందువలన ఏర్పడినటువంటి కష్ట నష్టాలను పరిష్కరించడంతో బాహ్యరంగ ప్రక్షాళన జరుగుతుంది అని చెప్పి, అప్పుడు బాహ్యరంగం చక్కబడింది అంటే జీవునికేమవుతుంది? అంతరంగం చక్కబడటం రెండవ మెట్టు. అది ముందర బహిర్గతంగా చక్కబడాలి, తర్వాత అంతర్గతంగా చక్కబడాలి. ఎందుకనంటే మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం, ఏ విషయమైనా సరే పంచ జ్ఞానేంద్రియాల ద్వారా మనస్సుకు చేరిపోతుంది. మనస్సు గ్రహించిన విషయాల్లో మంచి చెడ్డలనేమో వివేకంతో బుద్ధి నిర్ణయిస్తుంది, మనస్సేమో అన్నీ గ్రహించేస్తుంది. ఏ మేత వేస్తే ఆ మేత తింటూ కూర్చోవటమే దాని పని. అయితే పాపం బుద్ధి ఏం చేస్తుంది? మన మనస్సు గ్రహించినటువంటి విషయాలలోని ఇది మంచిది, ఇది చెడ్డుది అని చెప్పి పాపం మనకి సంకేతాలు ఇస్తూ ఉంటుంది. అయితే అలాంటి ఇప్పుడు ఆ బుద్ధి అనే పిల్ల కాలువ ద్వారా శివానంద లహరి స్తోత్రం అనే మహానది ప్రవహించి ఏం చేస్తోంది? అంతరంగ ప్రక్షాళనం చేస్తుంది. బాహ్యరంగ అంతరంగ ప్రక్షాళనల వలన జీవుని యొక్క సాంసారిక పరితాపాలకు ఉపశమనం కలుగుతుంది. అది మనం ఎంతో ఈ తాపత్రయాలు ఉన్నాయి చూడండి, ఈ తాపత్రయాలు, సాంసారిక పరితాపాలు, వీటిలన్నిటికీ కూడా ఉపశమనం అప్పుడు కలుగుతుంది. ఎప్పుడు? శివానందలహరి స్తోత్రమనే మహానది ప్రవహించి, బుద్ధి అనే పిల్లకాలువ ద్వారా ప్రవహించి అంతరంగ ప్రక్షాళనం చేశాక, అప్పుడు అంతకు ముందు బాహ్యరంగ ప్రక్షాళనం జరిగింది కదా. ఎందుకంటే మనం ఆచరించేటువంటి విధి విధానాలు, తర్వాత మనం అనుసరించేటువంటి వ్యక్తులు, ఇవన్నీ కూడా ఏర్పడేటువంటి కష్ట నష్టాలని ముందర పరిష్కరించేసి ముందు బాహ్యరంగ ప్రక్షాళన చేస్తున్నాడు ఆయన. ఆ తర్వాత అంతరంగ ప్రక్షాళనం జరుగుతోంది. అందుకని ఎప్పుడైతే బాహ్యరంగ అంతరంగ ప్రక్షాళనలు జరుగుతాయో అప్పుడు సాంసారిక పరితాపాలకు ఉపశమనం కలుగుతుంది. అది బాహ్యరంగ అంతరంగ క్షాళనం జరిగిన తరువాతే శాశ్వత సుఖానికి శాశ్వత సుఖానికమ్మా, ఉత్త సుఖాలు కాదది, శాశ్వత సుఖానికి ఉత్పత్తి స్థానమైన శివుని సాన్నిధ్యం లభించడం,
శివునితో సాయుధ్యం చెందడం జరుగుతుంది. ఇది హృదయంలోనే జరగవలసినటువంటి ఒక అనుభూతిప్రదమైన ప్రక్రియ అది. అందుకనే ఇందాక నా హృదయం అనే మడుగులోకి చక్కగా ప్రవహించుగాక అని అనుకున్నాం. ఏమననుకున్నాము? సంసార తాపమును చల్లారుస్తూ హృదయం అనేటువంటి మడుగులో ఈ యొక్క శివానంద లహరి పడింది అని అంటే ఏమిటి అర్థం మరి? అది అందుకని చెప్పుకునేటువంటి విషయం ఏమిటి అంటే, శివానంద లహరి స్తోత్రం అనే మహానది ప్రవాహం చివరకు మన హృదయం అనే మడుగులోనికి ప్రవేశించి మనకి శాశ్వతమైన స్థిరమైన ఆనంద స్థితిని కలుగచేస్తుంది. అంటే శివనామస్మరణం, శివచరిత పఠనం, శివపాద భజనం మహదానంద స్థితిని పొందడానికి ఉత్తమమైన సులువైన మార్గాలని శంకర భగవత్పాదుల వారు చెప్పుచున్నారు అన్నట్లుగా. శివుడంటే మనలోని ఆత్మకు ప్రతీక కాబట్టి ఈ మహదానందమే ఆత్మానుభూతికి సంబంధించిన బ్రహ్మానందం కూడా అవుతుంది అని భావనమ్మ. అది అర్థమవుతోంది అమ్మా? ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. 3వ శ్లోకానికి వెళదామా? త్రయీవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోదారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయ భావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. 3 వేదములలో తెలియబడువాడును, హృదయమునందు స్ఫురించువాడును, స్థూల సూక్ష్మ కారణ శరీరములను నియంత్రించి నిర్మూలించువాడును, సృష్టికి ముందే ఉండువాడును, 3 కన్నులు గలవాడును, జటాజూట సర్పహారములు గలవాడును, చేతిలో లేడిని ధరించినవాడును, ప్రకాశానందములు తన రూపముగా వెలుగొందువాడును, నా యందు దయగలవాడును, స్వస్వరూప జ్ఞానమునకు ముఖ్య సాధనమైన వాడును, సకల లోకపాలకుడును, సమయావ సారములను బట్టి ప్రవర్తించువాడును, పార్వతీ సమ్మోహుండును అగు పరమేశ్వరుని హృదయములో సేవించుచున్నాను అని ఇంకా పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పుకుందాం. ఏం చెప్పుకున్నాం దీనిలో? ఫస్ట్ త్రయీవేద్యం హృదయం అనుకున్నాం కదా అమ్మ. ఫస్ట్ లైను త్రయీ శబ్దాన్ని 3 వేదాల పరంగానే అన్వయిస్తారుట. అవేమిటి అంటే సామవేదం, ఋగ్వేదం, యజుర్వేదం. ప్రాణః సామవేదః అన్నదాన్ని బట్టి మనలో ప్రాణమే సామవేదం. ప్రాణం ఏమిటి? ప్రాణం శ్వాసాధారం కదా. శ్వాసకి ఆధారం ఏమిటి? ప్రాణమే కదా. ఆ ప్రాణాన్ని దేంతో సూచించారు? సామవేదంతో సూచించారు. కాబట్టి సామవేదాన్ని శ్వాసతో సమన్వయపరుచుకోవాలి అన్నట్లుగా. ఈ శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడినది. దీనిని జాగ్రత్తగా గమనిస్తే సోహం అక్షర ఉచ్చారణ ధ్వని ఉంటుంది. చూసారా? ఈ సోహం అనేటువంటి ఈ సుదర్శన్ క్రియ అట్లా ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో మనకి చేయిస్తూ ఉంటారు. మీకు తెలిసే ఉంటుంది మీకందరికి. సోహం సోహం అంటే ఏమిటా అని అనుకుంటాం తెలియని వాళ్ళం. దానిలో అంత గూఢార్థం ఉంది. ఏమిటి అంటే ప్రాణమేమో సామవేదం. అదేమిటి? ఆగండి ఒక నిమిషం. ప్రాణమే సామవేదం, ప్రాణమేమో శ్వాసాధారం కాబట్టి సామవేదాన్ని శ్వాసతో సమన్వయపరిచి ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడినది కాబట్టి అందుకని ఆ సామవేదము ఉచ్ఛ్వాస నిశ్వాస కలిపి సోహం అనే అక్షర ఉచ్చారణ ధ్వని ఉంటుందిట.
ఆ రెంటి కలయికతో ఓం అనే ఏకాక్షరం ఏర్పడుతుంది. దానినే ప్రణవం అంటారు. కాబట్టి ఏమిటి, సామవేదం ద్వారా తెలియబడేవాడు అంటే ఓం అంటే ప్రణవం ద్వారా తెలియబడేవాడు అని అర్థమమ్మా. తర్వాత వాక్యేవ రుక్ అన్న దాన్ని బట్టి మన వాక్కుతో ఋగ్వేదాన్ని సమన్వయపరచుకోవాలి. ఇందాకేమిటి, మన ప్రాణంతో సామవేదాన్ని సమన్వయపరుచుకున్నాం. ఇప్పుడు వాక్కుతో ఋగ్వేదాన్ని సమన్వయపరచుకోవాలి. మరి మనస్సుతో మనో యజుర్వేద అన్న దానిని బట్టి మనస్సుతో యజుర్వేదాన్ని సమన్వయించుకోవాలి అని తెలుస్తోందన్నమాట. అంటే సంకల్పానికి సంబంధించినది మనస్సు. మన మనస్సు అంటే మన సంకల్పానికి తగినట్టదే కదా, అట్లా మనస్సుకి దానికి సంబంధం కదా సంకల్పానికి. అట్లా మనో యజుర్వేద అన్నట్లుగా మనస్సివ సంకల్పమస్తు అని అంటే మనలో మనస్సు ద్వారా సంకల్పించేవాడు శివుడు అని అదనమాట. అలా మన మనస్సులో సత్సంకల్పాలని మనకి ప్రసాదించేటువంటి వాడు శివుడు అన్నట్లుగా. అందుకనే ఇందాక హృదయం అనే మడుగులో అని చెప్పుకున్నాం కదా, అట్లా అర్థమవుతోంది అమ్మా. అటువంటి శివుడిని మనస్సుకు సంబంధించిన యజుర్వేదం ద్వారా తెలియబడేవాడు అని అర్థం చేసుకోవాలి. తరువాత ఇంకా పురుషుడు అంటే పురమునందు ఉండువాడు అని అర్థం. ఏమిటి పురం? పురం ఏమిటి? జీవుని శరీరమే ఒక పురం. ఈ శరీరం 3 విధాలుగా ఉంటుంది. స్థూల, సూక్ష్మ, కారణ శరీరం. మనలోని భౌతిక పదార్థాన్ని స్థూల శరీరంగాను, అంటే దీనిని ఆసరాగా చేసుకుని వ్యక్తమయ్యే జీవుణ్ణేమో సూక్ష్మ శరీరంగాను, జన్మ జన్మలలోనూ వివిధ జీవుల ద్వారా వ్యక్తమవడానికి కారణమైన దాన్ని కారణ శరీరంగాను అర్థం చేసుకోవాలి. ఇటువంటి త్రిపుర సంబంధమైన జీవుని తత్వాన్ని తెలిపే ముడిని విప్పి అసలు విషయాన్ని అవగతం చేసేవాడు అనే అర్థంలో త్రిపురహరుడు అని అంటూ ఉంటారట శివుడిని. చూసారా? అంటే స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు. స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు ఆ మూడింటి యొక్క జీవుని తత్వాన్ని తెలిపేటువంటి ముడిని విప్పి అసలు విషయాన్ని అవగతం చేసేవాడే పరమశివుడు. అందుకనే ఆయన్ని త్రిపురహరుడు. పుర అంటే ఇందా చెప్పుకోవాలా, పురమునందు పుర ఏమిటి? పురం అంటే జీవుని శరీరం అని చెప్పి అట్లా త్రిపురహరుడు. స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు వాట్లకి సంబంధించినటువంటి ముడిని విప్పేవాడు కాబట్టి ఆయన్ని త్రిపురహరుడు అని చెప్పన్నారు. తరువాత శివునికి 3 కళ్ళు. వామనేత్రం చంద్రునికి, ఫాలనేత్రం అగ్నికి, దక్షిణ నేత్రం సూర్యునికి ప్రతీకలు అని. అవి వరుసగా ఏం సూచిస్తాయట తెలుసా అమ్మా? రాత్రిని, సాయం సంధ్యను, పగటి కాలాలని సూచిస్తాయట. ఫాలనేత్రం ఏమిటి అంటే ఎదురుగా కనపడని వారిని, వారి మనోగతాన్ని, భవిష్యత్తుని కూడా చూడగలుగుతుంది. ఇట్లా నుదురు మీద ఉంటుందే అది ఆజ్ఞాచక్ర కేంద్ర స్థానము వద్ద ఉంటుంది కాబట్టి దానిని జ్ఞాన నేత్రం అంటారుట అమ్మ. ఆకాశంలోని మేఘాల కూటమి, శివుడి జటాజూటాన్ని, సర్పం, కాలాన్ని సూచిస్తాయి. ఆకాశంలోని మేఘాల కూటమి శివుని జటాజూటాన్ని, అది ఆయన ఇట్లా జటలు కట్టి ఉంటాయి కదా, ఇట్లా తల జుట్టు అన్నమాట, జడలు కట్టి ఉంటాయి కదా, అట్లా ఆయన జటాజూటాన్నేమో ఆకాశంలోని మేఘాల కూటమి, సర్పమేమో కాలాన్ని. అయితే అందరూ కూడా కాలానికి ఆహారం అయితే
కాలం ఆయనకు హారం, కాలకూట విషం ఆహారం అవుతాయి అని. అంటే శివుడు ఏమిటి? కాలాతీతుడు. చూడండి ఎంత బాగా శ్రద్ధగా వినాలమ్మా. సర్పమేమో కాలాన్ని సూచిస్తోందిట. అయితే కాలం అసలు ఆయనకేమిటి? హారం. అంటే సర్పాన్నిట హారంగా వేసుకుంటారు కదమ్మా, అది సర్పాల్ని ధరిస్తారు కదా ఆయన. ఆ కాలాన్ని సూచించేది ఆయనకి హారం అవుతోంది, కాలకోట విషం ఆహారం అవుతోంది అన్నట్లుగా. అంటే శివుడు కాలాతీతుడు, సదాశివుడు అన్నమాట అని అక్కడ అర్థం. అట్లాగే ఆకాశం అనేది ఏమీ లేనట్టుగా కనబడుతుంది. అలాంటి ఆకాశాన్ని ప్రళయంలో తాను ముందు చేతిలోనికి తీసుకుంటాట. అటుపైన మిగిలిన 4 భూతాలు ఆ ఆకాశాన్ని అనుసరించి శివుని చేతిలో లీనమవుతాయి అని. పంచభూతాలు గదా, ఆ పంచభూతాలలో ఏమిటి? ఆకాశం. ప్రళయంలో ఏం చేస్తాడు? ఆకాశాన్ని ముందు తీసుకుంటారట. ఎప్పుడైతే ఆకాశాన్ని చేతిలోకి తీసుకున్నాడో మిగిలిన 4 భూతాలు కూడా ఆ ఆకాశాన్ని అనుసరించి శివుడి చేతిలోనే లీనమవుతాయి. మనలో కూడా ఏమీ లేకుండా మనం మాత్రమే ఉంటే మనలను తన చేతిలోనికి తీసుకుని సాయుధ్యాన్ని ఇస్తాడు అన్నట్లుగా. చూడండి, ఆకాశం ఏమీ లేనిది, దానికి ఏమీ ఉండదు, అంతా అదేమిటి ఒక ఏం చెప్తారు, నిర్గుణ ఇదిలాగా, నిర్గుణ తత్వం లాగా అట్లా ఉంటుంది కదా. నిర్గుణ అంటే మళ్ళీ ఆకాశం ఉరుగుతుంది చెందుతుంది అంటే మళ్ళీ వాటికి అధిపతులు ఉన్నారు కదా అమ్మ పంచభూతాలకి. మామూలుగా మనం చూస్తే ఆకాశం నిర్మలంగా దానిలో ఏమీ లేనట్లుగా అట్లా ప్రశాంతంగా ఉంటుంది కదా. ఎంత వెళ్ళినా ఇంకా ఇంకా ఉంటూనే ఉంటుంది ఆకాశం. అది అట్లాగే మనలో కూడా ఏమీ లేకుండా, అంటే మనలో విషయ వికారాలు వగైరాలు ఏమీ లేకుండా మనం అట్లా నిర్మలంగా నిశ్చలంగా ఉంటే మనలను తన చేతిలోనికి తీసుకుని ఆయన సాయుధ్యాన్ని ఇస్తాడు అన్నట్లుగా. అది తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. అట్లా పురుషస్య విద్మ సహస్రాక్షస్య మహాదేవస్య ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ అని 2 సార్లు మహాదేవ శబ్దంతో శివునికి గాయత్రీ ఛందస్సుతో మంత్రాలు కూడా మహానారాయణీయంలో ఉంటాయట. ఇప్పుడు ఏతావత జీవులందరూ కట్టుగుంజకు కట్టబడిన పశువుల లాంటి వారే స్వేచ్ఛగా ఉన్నట్లు అనిపించినా ఆ స్వేచ్ఛకి పరిమితి లేకుండా లేదు కదా. ఇటువంటి పశువులకు నాథుడు అయిన వాడు పశుపతి. అది ఈ గుంజకి కట్టేసినట్టు ఉంటాము కానీ ఏదో స్వేచ్ఛగా ఉన్నామనుకుంటాం గాని ఆ స్వేచ్ఛకైతే పరిమితి లేదు కదా అమ్మ. అందుకని అటువంటి పశువులకు నాథుడైనటువంటి వాడే పశుపతి అన్నట్లుగా. సాంబం అంటే అంబతో కూడినవాడు, శ్మశానంలో ఉన్న గజచర్మం కట్టుకున్న విషము విషసర్పాలు తన వద్ద ఉన్నా ఆయన మంగళకరుడే. అవును, శివుడు అంటేనే అసలు సర్వశుభాలని ప్రసాదించేవాడు. ఆయన లయకారకుడు కాబట్టి ఆయనకు అవేమి ఉండవని చెప్పి అనుకుంటారు తెలియని వాళ్ళు. కానీ ఆయన అంబతో సాంబం, సాంబ సదా శివ అంటాం చూడు, అట్లా సాంబం స అంబం అన్నట్లుగా అంబతో కూడినవాడు. శ్మశానంలో ఉన్నా, గజ చర్మం కట్టుకున్నా, విషసర్పాలు హాయిగా హారాలల్లే వేసుకున్నా, విషాన్ని కంఠంలో ధరించినా ఆయన ఏమిటి కంఠంలో ఉన్నదేమిటి? విషమే, గరళకంఠుడు గదా. అట్లా ఉన్నా గాని ఆయన మంగళకరుడే, సర్వశుభప్రదుడే అన్నట్లుగా. సమయానుసారంగా అవసరాన్ని బట్టి వివిధములైన ఆకారాల్లోనూ రూపాల్లోనూ ఉండగలవాడు అని అర్థం. భక్తుల్ని పరీక్షించడానికి ఎన్నో రకాల వేషాలు వేస్తాడు. రుద్ర నమ్మకం చదివితే విశ్వంలో ఉన్న అన్ని రకాల పాత్రలు కూడా
ఆయన ధరించినట్లు మనకి తెలుస్తూ ఉంటుంది అన్నట్లుగా శివుడు సర్వాంతర్యామి అనేటువంటి అంశం ఈ రీతిగా మనకి బోధపడుతుంది అని. ఏమ్మా? ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈ రోజున మనం 1, 2, 3 శ్లోకాల వరకు చెప్పుకున్నామమ్మా. తదుపరి రేపు కొనసాగించుకుందాం. రేపటి నుంచి తక్కువ సమయంగానే ఉంటుందిలే ఆడియో. ఇవాళ ఉపోద్ఘాతం కూడా కలిపి చెప్తున్నాం కాబట్టి కొంచెం మీరంతా ఎక్కువ సమయం కేటాయించవలసి వచ్చి ఉంటుంది. ఏమ్మా? ఏతత్ ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. శుభం భవతు.